Fourier. Find the half range Fourier series, Fourier cosine series and sine series of f of x in the interval 0 less than x less than pi. మనకి ఇంటర్వెల్ ఎట్లా ఇస్తాడు, ఇట్లా అని ఇస్తాడు, లేకపోతే 0, pi అని ఇస్తాడు, లేకపోతే 0 less than or equals to x less than or equals to pi అని ఇస్తాడు. ఇట్లా మూడు ఇచ్చిన మనం ఏ ఇంటర్వెల్ని తీసుకుంటాం, ఈ స్టార్టింగ్ది ఎండింగ్ది తీసుకొని దాని మధ్యలో వేస్తాం మనం. ఇక మనకు వచ్చిన 4 ఇయర్స్ కొసైన్ సైన్ సిరీస్ వచ్చినాక అలా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ రావాలన్నాడు. ఒకసారి రాదా చూసుకుందాం, స్టెప్ బై స్టెప్ పోదాం, ఈజీగా అయిపోతుంది. సొల్యూషన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ ఇచ్చిండు, రాసేసినాం. 4 ఇయర్ హాఫ్ రేంజ్ కదా, హాఫ్ రేంజ్ Fourier sine and cosine series is given by f of x equals to మొత్తం రాయాలి, ఎందుకంటే కొసైన్ సైన్ కల్పించేసింది కదా. a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite an cos nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite bn sin nx. దీన్ని 1 అనుకుంటాం, ఎందుకు ప్రతి ఒక్క టర్మ్ అనుకొని మనం ఇలానే సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఈ ఈక్వేషన్ ని 1 అనుకున్నాం. కాకపోతే కొన్ని క్వశ్చన్లలో ఏమి ఇస్తాడంటే ఖాళీ కొసైన్ సిరీస్ ఇస్తాడు, లేకపోతే సైన్ సిరీస్ కనుక్కోమని ఇస్తాడు. అది మనకు తెలుసు, కొసైన్ సిరీస్ అంటే ఈడు వరకు చేస్తాము, సైన్ సిరీస్ అంటే ఇది చేస్తాం. రెండు అడిగింది కాబట్టి కలిపి చేసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తాను, హియర్ a0 ఈక్వల్స్ టు ఏముంది మనకి ఇంటర్వెల్లో 0, pi కదా, ఇక్కడ రాయాలి మనం 0, pi అని. అంటే 0 to pi, ఇక్కడ మనకు 2 లేదు, సో ముంగట 2 వస్తుంది. f of x dx 2/pi, f of x ఎంత ఇచ్చిండు, x dx కదా, x²/2. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, ఒకవేళ తెలియకపోతే ఇక్కడ రాస్తా చూడండి. ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఈక్వల్స్ టు x పవర్ n+1/n+1 ప్లస్ ఈ ప్లస్ రాకపోయినా మనకు ఫరక్ పడదు. సో ఇది ఫార్ములా కదా, ఇక్కడ మనకు పవర్ 1 ఉంది, 1+1 2/2 అది రాసేసినాం. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడనే సైడ్లోకి చేసుకుంటాం. 2/pi pi²/2 మైనస్ 0²/2. ఇది ఎట్లా చేసినామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. సో 2/pi pi²/2 2 1 2 pi 1 ఇక్కడ 2 పైలు ఉన్నాయి కదా, సో ఎంత మిగిలింది. ఇక్కడ pi² అంటే ఏంది, మనకి పై 2 times ఉన్నట్టు కదా, సో 1 time క్యాన్సిల్ అయిపోతే ఇంకొక 1 time ఉంటుంది. ఇదేం వాల్యూ అంటే a0, ఇక్కడ రాసుకుంటా నేను. a0 ఈక్వల్స్ టు pi, అన్ని వాల్యూలు ఇక్కడ రాసుకుని తర్వాత సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, an కదా, అండ్ an ఈక్వల్స్ మనకేం తెలుసు, 2/pi 0 to pi f of x cos nx dx, అంతే కదా. cos nx ఎందుకు తీసుకున్నాం, an ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. ఈడ 2 ఎందుకు వచ్చిందంటే ఇది హాఫ్ రేంజ్ కాబట్టి అది మనకు తెలిసిపోయింది. 2/pi 0 to pi f of x ఎంత, x ఇంటూ cos nx dx. ఇక్కడ మనకి రెండు ఫంక్షన్లు ఉన్నాయి, సో నేనేం చేస్తా, బర్నౌలీస్ రూల్స్ వాడతా. బర్నౌలీస్ రూల్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి, తెలియకపోయినా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇలా u ఏది v ఏది అంటే మనం హైలైట్ యూజ్ చేసుకొని చేస్తాము. ఫస్ట్ ఏ టర్మ్ వస్తే అది x అనేది ఆల్జిబ్రిక్ కాబట్టి ఇది u ఇది v కదా. ఫార్ములా చూసుకుందాం, 2/pi. బర్నౌలీస్ రూల్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ప్లస్ రాస్తా, ఫస్ట్ టర్మ్ అట్లనే రాస్తా, దీనికి ఇంటిగ్రల్ చేస్తాం. ఇంటిగ్రేషన్ cos nx ఎంత, sin nx/n. తర్వాత ప్లస్ రాసినా కదా మైనస్, ఈ ఫస్ట్ దానికి ఏం చేస్తాం, డెరివేటివ్ చేస్తాం, d/dx of x 1. మళ్ళీ ఈ టర్మ్ వచ్చింది కదా, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం, బ్రాకెట్ sin nx ఎంత, మైనస్ cos nx బై ఈడ ఈ 10 వస్తుంది కాబట్టి n ఇంటూ n n² అవుతుంది. ఇది మళ్ళీ రఫ్లో ఏ చూపిస్తా. ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది కాబట్టి ఈడికే ఆపేసుకుంటాం, 0 pi.
ఇది ఎట్లా చేసినా అంటే బర్నౌలీస్ రూల్ అంటే ఏముండదు, ఇంటిగ్రల్ యువి డిఎక్స్ కదా ప్లస్ uv1 మైనస్ u డాష్ v2 కాన్స్టెంట్ వచ్చేదాకానే వేస్తాం. ఇక్కడ u అంటే ఏంది x, v అంటే ఏంది cos nx కదా, u కి u డాష్ చేయాలి. d బై dx ఆఫ్ ఫస్ట్ దానికి డెరివేటివ్ వేస్తాం, సెకండ్ దానికి ఇంటిగ్రల్ చేస్తాం. d బై dx ఆఫ్ x ఏమో 1 అదే రాసిన, v కి ఏంది v1 కదా, డాష్ అంటేనేమో మీద ఉంటుంది, 1 అంటేనేమో కింద రాయాలి, బేస్లో రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ cos nx ఎంత మనకి sin x, కాకపోతే ఇది ఇంప్రాపర్ ఉంది కాబట్టి మళ్ళీ డినామినేటర్లు ఎన్ని రాస్తాం. మళ్ళీ v2కి వచ్చేసరికి ఏం చేయాలంటే దీనికి మళ్ళీ చేయాలి 1/n sin nxకి మైనస్ cos nx బై n, n ఇంటూ n ఏమవుతుంది మైనస్ cos nx బై n స్క్వేర్ కదా, అదే రాసిన నేను ఇక్కడ డైరెక్ట్ మైనస్ cos nx బై n స్క్వేర్. ఇక మనం ప్లస్ ఫస్ట్ దానికి ప్లస్ రాసినాం, సెకండ్ దానికి మైనస్ రాసినాం, అయిపోయింది. సో ఫస్ట్ నేను దీన్ని సింప్లిఫై చేసుకొని దాని తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం. 2/π x sin nx బై n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos nx బై n స్క్వేర్ 0 to π. మ్యాక్సిమం ఏడ మిస్టేక్ అవుతుంది అంటే మైనస్ కానే అవుతుంది, ఆగమాగం చేయకూడదు, స్టెప్ బై స్టెప్ చేయండి. ఎందుకంటే ఇది మనకి 4 మార్క్స్ లేకపోతే 5 మార్క్స్, అదే ఎస్ఏక్యూలో ఎల్ఏక్యూలోనే వస్తుంది. సో పురుసొత్తుగా ఏరి ఇది అయిపోయింది. 2/π అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్గా, మళ్ళీ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్గా, అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ ఎంత పై కదా, 5 ఇంటూ sin nπ బై n ప్లస్ cos nπ బై n స్క్వేర్ మైనస్ స్మాల్ బ్రాకెట్ అదే నార్మల్ బ్రేసెస్ 0 కదా, 0 ఇంటూ sin 0 మొత్తం 0 అయిపోతుంది. సో ప్లస్ cos 0 బై n స్క్వేర్. ఈ టర్మ్ ఎందుకు రాసిన నేను, cos 0 మనకు వాల్యూ తెలుసు కదా 1. ఇక మనం వాల్యూస్ రాసుకుందాం, దాని తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఆల్రెడీ తెలుసు, sin 0 ఈక్వల్స్ టు 0, cos 0 ఈక్వల్స్ టు 1, sin 90 ఈక్వల్స్ టు 1, cos 90 ఈక్వల్స్ టు 0, sin π ఈక్వల్స్ టు 0, cos π ఈక్వల్స్ టు -1, sin nπ ఈక్వల్స్ టు 0, cos nπ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n. ఈ వాల్యూలు ఎట్లా వచ్చినాయో మనకి సపరేట్ వీడియో ఉంది, నార్మల్గా బట్టి కొడతా అంటే కొట్టేసేది. nπ ఉన్నప్పుడు -1 హోల్ పవర్ n రాస్తాం, sin nπ ఉన్నప్పుడు 0 రాస్తాం, ఇంకా 2 వాల్యూస్ వస్తే సరిపోతుంది. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. 2/π పై కదా, పై ఇంటూ sin nπ ఎంత 0 బై n ప్లస్ cos nπ ఎంత -1 పవర్ n బై n స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos 0 ఎంత 1 కదా, 1 బై n స్క్వేర్. అందుకే నేను ఈ వాల్యూస్ సపరేట్ ఈడ రాసినాం, ఎందుకంటే మనకి క్లారిటీ వస్తే మీరు చేసేయచ్చు ఈజీగా. 2/π ఇది మొత్తం 0 -1 పవర్ n బై n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్. ఇక్కడ మనకి డినామినేటర్స్ ఏముంటే మనం ఏం చేస్తాం, న్యూమరేటర్లో డైరెక్ట్ రాస్తాం. ఒక్కసారి n స్క్వేర్ రాస్తే చాలు, -1 పవర్ n బై -1. మనకి ఇట్లా వచ్చినప్పుడు ఏం, ఇది రబ్ చేసుకుందాం, వాల్యూ ఎంత ఇప్పుడు an కదా. ఇట్లా మనకు వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఎన్నో ఒకసారి ఈవెన్ పెట్టుకుంటాం, ఒకసారి ఆడ్ పెట్టుకుంటాం. ఇచ్చిన ఈ నేను ఖాళీ ఈ బ్రాకెట్ది రాస్తా చూడండి, -1 పవర్ n -1 బై n స్క్వేర్ కదా, ఈవెన్ ఆడ్. సపోజ్ n అనేది ఈవెన్ పెట్టుకున్నాం, ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదా 2 4 6 8, అప్పుడు ఏమవుతుంది -1 హోల్ స్క్వేర్ -1 బై n స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటేనేమో +1 -1 బై n స్క్వేర్ అంటే 0 వస్తుంది. అంటే మొత్తం వాల్యూ ఏమవుతుంది, ఈవెన్ వాల్యూస్కి 0 అయిపోతుంది. అదే ఆడ్ వాల్యూస్కి ఏమవుతుంది చూద్దాం. సారీ +1, ఆడ్ అంటే ఎంత 1 3 5 కదా, ఏ వాల్యూస్ చేసినా మనకి ఏం కాదు, -1 బై n స్క్వేర్. అంటే ఆడ్ అంటే మనకు వాల్యూ వస్తుంది, ఈవెన్ అంటే వాల్యూ వస్తలేదు కదా. సో నేను ఈ దానికి ఆడ్ ఈవెన్ అని రాసుకుంటాం, మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం.
-1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, మైనస్ ఇంటూ -1 కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. సో ప్లస్ టర్మ్ వచ్చినప్పుడు ఇది కలిసి 0 అయిపోతుంది. ఈవెన్ వచ్చినప్పుడు, ఆడ్ వచ్చినప్పుడు ఎంత, -1 క్యూబ్ తీసుకుందాం, -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -1 అంటే -1 వచ్చేసి సేమ్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేసినాం. సో ఈ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. ఎట్లా రాసుకుంటాం రవి అంటే మనం an ఈక్వల్స్ టు 0, n ఈస్ ఈవెన్, వెన్ అని ఈడ రాసుకోవచ్చు. ఒకవేళ ఆడ్ అయితే ఏముంది, ఈడ -2/n² ఉంది కదా, ఈడ 2 ఉంది కదా, సో నేను ఏం రాస్తా, 2 ఇంటూ 2 4 -4/πn² వెన్ n ఈస్ ఆడ్. గింతే ఇక గిట్లా రాసేసుకున్నాం అనుకో, an వాల్యూ ఈవెన్ ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది, ఆడ్ ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది. అదే ఆడ రాసేసేయాలి మనం. an ఈక్వల్స్ టు 0, n ఈజ్ ఈవెన్, -4/n² సారీ -4/πn², n ఈజ్ ఆడ్. ఇప్పుడు ఏం చేసాం మనం, అండ్ bn ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x ఇంటూ sin nx dx, 2/π ఇంటిగ్రల్ 0 to π f of x అంటే x sin nx dx. మళ్ళీ ఇదేంది, ఇది u ఇది బర్నౌల్లిస్ రూల్ వాడాలి మనం. ఈసారి డైరెక్ట్ చేసేస్తాం. ఫస్ట్ దానికి డెరివేటివ్, సెకండ్ దానికి ఇంటిగ్రేషన్, 2/π ప్లస్ ఫస్ట్ సేమ్ దీనికి ఇంటిగ్రేషన్ sin nx కి cos nx బై n, ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్, దీనికి డెరివేటివ్ 1, దీనికి ఇంటిగ్రేషన్ మళ్ళీ ఆల్రెడీ మైనస్ ఉంది, cos nx కి sin nx బై n². ఎందుకు ఆపేసినాం అంటే ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఆపేసినాం. 0 to π -x cos nx బై n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin nx బై n², 0 to π. మళ్ళీ ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, π cos nπ బై n sin nπ బై n² మైనస్ లోవర్ లిమిట్ 0 ఇంటూ అది కాబట్టి ప్లస్ sin 0 బై n², అంటే ఈ పార్ట్ మొత్తం 0 వచ్చేస్తుంది. మనకు వాల్యూలు తెలుసు, 2/π -π cos nπ అంటే -1/n బై n, sin π 0 -0 ప్లస్ 0 sin 0 0 అంటే ఏమొచ్చింది మనకి, ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏముంది ఆన్సర్, 2 ఇంటూ -1/n బై n, అంతే కదా bn. ఇంట్లో గిట్ట మీరు సాల్వ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఎట్లా, n ఈక్వల్స్ టు 1 పెట్టినా ఫరక్ ఏం పడదు, ఎందుకంటే మనకు మైనస్ ఏం లేదు కదా. సో bn ఇక్కడ రాసేద్దాం, 2 ఇంటూ -1/n బై n. ఇక్కడ డినామినేటర్లో n² ఆడ ఇట మిస్టేక్ అవుతుంది, అయిపోయింది కదా. a0 వచ్చింది, an వచ్చింది, bn వచ్చింది. సబ్స్టిట్యూట్ a0 an bn in 1 f of x ఈక్వల్స్ టు, ఒకసారి రాస్తా ఫార్ములా, రాసినాం. ఇక సబ్స్టిట్యూట్ చేద్దాం. a0 అంటే ఎంత, π/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు, ఈవెన్ కదా, ఈవెన్ అంటే 0, ఆడ్ కదా, ఆడ్కే రాస్తాం 1 3 5 2 ఇన్ఫైనైట్. an వాల్యూ ఎంత అవుతుంది, -4/πn² ఇంటూ cos nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to ఇన్ఫైనైట్. bn ఎంత వచ్చింది, 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n ఇంటూ sin nx. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేసింది కదా ఇది. ఇందులోకి కాన్స్టెంట్లు బయట రాసుకోవాలి. ఎట్లా అంటే π/2 ఒకటి, n టర్మ్ అక్కడనే పెట్టాలి. సో -4/π ఒకటి ఎంత, 1/n² వచ్చింది, cos nx
ప్లస్ సమేష్ ఈడ గిట బయట పెట్టేసాలి. ఏదేది బయట పెట్టాలి, 2 ఒకటే బయట పెట్టాలి. అయిపోయింది కదా. సో ఈ ఈక్వేషన్ లెక్క మనకేమన్నాడు, హెన్స్ షో దట్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకేముంది, స్క్వేర్ 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 ఉంది. సో మనకి ఈ వాల్యూ కావాలా, ఈ వాల్యూ కావాలా, ఇక్కడ స్క్వేర్ లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేసేసాలి. సైన్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది అంటే మనకి సైన్ 0 0 అయిపోతుంది కదా. సో నేను ఏం చేస్తా అంటే ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చింది మనకి, ఎక్స్ కదా, పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంట. అప్పుడు మనకేమవుతుంది, 0 ఈక్వల్స్ టు π/2 మైనస్ 4/π సమ్మేషన్ n ఈక్వల్స్ టు 135 ఇన్ఫైనైట్ 1/n². cos 0 ఎంత మనకి, cos 0 వచ్చేసి 1, sin 0 వచ్చేసి 0. ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. 0 ఈక్వల్స్ టు π/2 మైనస్ 4/π సమ్మేషన్ n ఈక్వల్స్ టు 135 ఇన్ఫైనైట్ 1/n² వచ్చింది కదా. సో నేను ఏం చేస్తా, ఈ టర్మ్ అటు పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మొత్తం పంపించే బదులు ఏం చేద్దామంటే సింపుల్గా కానీ ఫస్ట్ దాన్ని పంపించేద్దాం. మైనస్ π/2 అవుతుంది ఈక్వల్స్ టు మైనస్ 4/π సమ్మేషన్ n ఈక్వల్స్ టు 135 1/n². మైనస్ మైనస్ క్యాన్సిల్, ఖాళీ ఈ టర్మ్ పంపిస్తేప్పుడు ఏమవుతుంది, π/2 ఇంటూ π/4. ఎందుకు ఉల్టా అయిపోతుంది కదా, 1/2 అవతలకి వస్తే ఇంటూ అయిపోతుంది, 2 అయిపోతుంది కదా. సేమ్ ఇది ఉల్టా అయిపోతుంది, ఎందుకంటే ఇది ఇంటూ ఉన్నది, అక్కడ పోతే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై మీదకి పోతే ఇది వచ్చేస్తుంది. సో ఇట్లా సీదా ఉన్న టర్మ్ని ఉల్టా రాసేస్తే అయిపోతుంది డైరెక్ట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5². ఇక మనం సాల్వ్ చేసుకుంటే ఎంత, ఇక్కడ మనకి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేసేద్దాం, π²/8. హెన్స్ షోర్. ఇంతే ఉంటుంది ఇక. థ్యాంక్ యూ. అయిపోయింది. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ స్టెప్ అయినా అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను.